హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ANR9. ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటంటే ఎగ్లెస్ బనానా ప్యాన్ కేక్. ఈ ప్యాన్ కేక్లో మనం బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి హెల్త్కి అయితే మస్తు మంచిది. పిల్లలైతే హ్యాపీగా ఇష్టంగా తినేస్తారు. చూడండి మన ప్యాన్ కేక్స్ ఎంత మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇప్పుడు ఈ ఎగ్లెస్ బనానా ప్యాన్ కేక్స్ ఎట్లా చేయాలనో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మిక్సీ జార్లో ఒక కప్పు కట్ చేసిన అరటిపండు ముక్కల్ని తీసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో కాగబెట్టి చల్లార్చిన పాలను ఒక కప్పు వరకు పోసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత మనం ముందు స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బనానా పేస్ట్ని గోధుమ పిండిలో వేసి ఒకసారి మొత్తం కలపాలి. తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే ఈ యాలకుల పొడికి బదులుగా వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవచ్చు. ఈ బ్యాటర్ని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో ఇట్లా ప్యాన్ మొత్తం చేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్ నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే అంటుకోకుండా మంచిగా వస్తాయి కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ ఏదైనా సరే దానిపైన చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ మీద ఒక గంటెడు వరకు పిండిని వేసుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసుకొని ఈ ప్యాన్ కేక్ని కాల్చుకోవాలి. చూడండి హోల్స్ ఎంత మంచిగా ఫామ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్స్ని ఇంకొక సైడ్కి తిప్పి కాల్చుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్ చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి కాలుస్తే ఈ ప్యాన్ కేక్స్ అనేవి అడుగు మొత్తం మాడిపోయి లోపల సరిగ్గా ఉడకకుండా పచ్చి పచ్చిగా వస్తాయి. అందుకే మంటను మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచి 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. ఒకవేళ ఈ ప్యాన్ కేక్స్ మీకు పెద్ద సైజులో కావాలనుకుంటే పిండిని కొంచెం ఎక్కువగా తీసుకొని ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు. పిల్లలకి చిన్న సైజులో ఉంటే ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి చిన్న చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. మిగిలిన పిండిని ఒక రోజు వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక రోజు కంటే ఎక్కువగా ఉంచితే ఖరాబ్ అయిపోతుంది, ఎందుకంటే ఇందులో మనం బనానా వేస్తాం కాబట్టి. సో ఇంతే అండి, ఎగ్ని అస్సలు ఇష్టపడని వాళ్ళు ఇట్లా ఎగ్లెస్ బనానా కేక్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.